మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో జస్ట్ ఎ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? రేపు మనకు క్రిస్మస్ కదండి. ఓకే, సో దానికి రిలేటెడ్ గా సో ప్రతి ఒక్క ఇంట్లో మాక్సిమం కేక్స్ అవి చేసుకుంటూ ఉంటారు. ప్లమ్ కేక్స్ కానీ, చాక్లెట్ కేక్ కానీ, స్పాంజ్ కానీ, ఏదో రకంగా. సో ఈ రోజు నేను చాక్లెట్ కేక్ చూస్తున్నాను. అంటే పిల్లలకి ఒక్కొక్కసారి ఏంటంటే పొద్దున్న రాగానే కేక్ ఎక్కడ అని కూడా అడుగుతూ ఉంటారు కదా. సో మన ప్రోగ్రామ్ ఆఫ్టర్నూన్ వస్తుంది. సో కాబట్టి ఒక రోజు మనం ముందు చూపించేస్తే బెటర్ గా మార్నింగ్ కూడా చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది కదా. సో ముందు రోజు చేసి పెట్టేసుకున్న క్రిస్మస్ రోజుకి అది ఎలాగో చక్కగా బాగుంటుంది కాబట్టి హ్యాపీగా పొద్దున్న నుంచి కేక్స్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో చాక్లెట్ కేక్. ఓకే మరి చాక్లెట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, పంచదార పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1/2 కప్పు, కోకో పౌడర్ 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ చిటికెడు, వంట సోడా చిటికెడు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, సోడా వాటర్ 1/2 కప్పు. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా అవన్నీ మనం ప్రీ హీట్ పెట్టేసుకున్నామండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్లో, వెట్ ఒక బౌల్లో విడివిడిగా కలిపేసుకున్నాం. మైదా సో ఎప్పుడన్నా మనం జల్లించుకోవాలండి. సో బేకింగ్ పౌడర్ సేవ్ చేసిన, అలాగే దీంట్లో పంచదార పొడి, దీంట్లోనే కోకో పౌడర్, అలాగే బేకింగ్ పౌడర్, సోడా, బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, చిన్న చిన్న లమ్స్ ఏమైనా ఉంటే ఇలా మనకు మిగిలిపోతాయి. సో ఇవంతా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. అవసరం అనుకుంటే ఇంకొకసారి మనం జల్లించుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని మరొక బౌల్లో వెన్న, దీంట్లోనే కండెన్స్డ్ మిల్క్, సో కొంచెం షుగర్ స్వీట్నెస్ కొద్దిగా ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. సో ఇది లేకపోతే మనం పంచదార క్వాంటిటీ డబుల్ చేసుకుంటాం. ఓకే, సో ఉంటే అది ఇది ఈక్వల్ క్వాంటిటీ. ఎస్ అండి. సో కొంచెం ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే మనం బేక్ చేసుకున్న కొంచెం ఆ క్యారమెల్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇంట్లో. సో దీంట్లోనే పాలు, సో కొద్దిగా ఇప్పుడు వేసుకుంటాం, అవసరం అనుకుంటే కొంచెం ఎండింగ్లో చూసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో దీంట్లోనే వెనిలా ఎసెన్స్, అలాగే ఆయిల్ అండి. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్ యాడ్ చేయట్లేదు కాబట్టి సో ఆయిల్ మనకు అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఈ క్వాంటిటీకి ఎన్ని ఎగ్స్ అయితే బెటర్ రాజు గారు? దీనికి 2 eggs పడతాయి. 2 eggs పడతాయి. సో అది కూడా మనం రూమ్ టెంపరేచర్కి వచ్చాక చేసుకోవాలి. ఇక్కడ మనం బటర్ ఎలాగైతే రూమ్ టెంపరేచర్లో చేసుకుంటాం, ఎగ్స్ కూడా ముందుగానే అంటే ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం బీట్ చేసుకోవాలి. బటర్ ఫస్ట్ ఎగ్ బీట్ చేసి తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవాలా? ఫస్ట్ బటర్, తర్వాత షుగర్ పౌడర్ ఉంటుంది. సో అది కొంచెం ఫైన్ క్రీమ్ అయిన తర్వాత అప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే సోడా వాటర్ యూజ్ చేస్తున్నాను. కొంచెం మనకు ఆ స్పాంజీ టెక్స్చర్ రావాలి కాబట్టి. సో కొంచెం బుడగలుగా వస్తుంది. ఓకే, సో కొద్దిగా ఈ పౌడర్ వేస్తాం మనం. సో ఇది కట్ అండ్ ఫోల్డ్ అంటారండి మెథడ్. ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసి మధ్యలోంచి ఇలా కట్ చేస్తాం. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది, బట్ కొంచెం
అదే అంతా ఈక్వల్ గా కలవడానికి కొంచెం బాగా తీసుకుంటే తర్వాత బేకింగ్ కూడా కొంచెం మనకు మినిమం 30 minutes. ఓకే. సో అంటే అవెన్ కంపెనీ బట్టి ఆ టెంపరేచర్ అనేది కూడా కొంచెం అటు ఇటుగా అవుతుంది. కొంచెం పెద్దవి ఉంటాయి మైక్రోవేవ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. లేదంటే ఒకసారి ఆ టైం తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని టూత్ పిక్ టెస్ట్ అంటారు. సో దాంతో అలా గుచ్చి తీసేస్తే దానికి ఏం అతుకోకుండా కొంచెం ఫ్రీగా అలా వచ్చేస్తే అయిపోయినట్టు. అది కొంచెం మిక్స్ చేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంప మామూలుగానే కుక్కర్లో పెడితే కొద్దిగా త్వరగానే ఉడుకుతుంది, కానీ అర్జెంట్ పని ఉండి ఇంకా త్వరగా ఉడకాలి, ఫాస్ట్గా వంట అయిపోవాలి అనుకుంటే బంగాళాదుంప ఉడికించే నీటిలో ఆ వేడి నీళ్ళలో 1 స్పూన్ ఆయిల్ కనుక వేసి ఉడికించినట్లయితే మరింత త్వరగా బంగాళాదుంప ఉడికిపోతుంది, ఇంకా త్వరగా వంట చేసుకోవచ్చు. చిట్కా చూసేస్తారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో మిగతా పాలు కూడా మనం దీంట్లో యాడ్ చేసేసాను నేను. సో చివరిలో సోడా వాటర్, ఓకే. సో ఇది బాగా కలిసిపోతే మనకు ఆల్మోస్ట్ ఇంక రెడీ అండి. ఓకే. సో దీంట్లో కావాల్సిన మనం టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా చాకో చిప్స్, సో ఇవన్నీ కూడా అడిషనల్గా కావాల్సి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను బేసిక్ మెథడ్ చూపిస్తున్నాను. ఓకే ఓకే. సో అది కూడా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని మనం బేకింగ్ ట్రేని ఓకే గ్రీస్ చేసుకుందాం. అలాగే అంచులకు కూడా. ఓకే. సో ఈ వెన్న మనము బిస్కెట్స్ కి ఎప్పుడు చూసినా కింద చూపిస్తా ఉన్నాం కదా, సైడ్స్ కి రాసి కూడా మర్చిపోతే కష్టం అండి, ఎందుకంటే సైడ్స్ మన కేక్ మొత్తం బాగా పఫీగా వస్తుంది కదా. సో దీంట్లో కొంచెం డస్టింగ్ కూడా చేసుకుంటే ఇంకా ఈజీగా మనకు కూడా వచ్చేస్తుంది. ఓకే. సో ఎక్స్ట్రా మళ్ళీ తీసేస్తాం. ఓకే ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. ఆహా, ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో. బేసిక్గా కేక్ అనగానే చాలా కాన్సన్ట్రేషన్తో చూసా, ఎందుకంటే రెసిపీ బాగా గుర్తుపెట్టుకోవాలి కదా. ఎందుకంటే వీటిలో మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం జాగ్రత్తగా మనకు తేడా వచ్చినా, ఎందుకంటే మోస్ట్లీ చూస్తుంటాం ఇంట్లో కేక్స్ అంటే ఏదో ఒకటి కొంచెం చిన్నది అటు ఇటు అవుతూ ఉంటుంది. సో అది కేవలం ఆ మెజర్మెంట్స్ అవి కొద్దిగా ఫాల్ట్ ఉంటే అట్లా అవుతుంది. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మనకు కూడా హ్యాపీగా వచ్చేస్తుంది. ఓకే. ఇది ఎప్పుడైనా మనం మోల్డ్ హాఫ్ వరకు వచ్చేట్టు చూసుకోవాలి. మళ్ళీ ఎలాగో అది పొంగుద్ది. మనం ఎక్కువ పుష్ చేయకుండా కొంచెం ఇలా. ఆల్మోస్ట్ మనకు 3/4 కంటే ఎక్కువగానే వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని అవెన్లో పెట్టేసి 180 degrees దగ్గర మినిమం 30 minutes అప్ కూడా కావచ్చు. సో చూసుకొని మళ్ళీ ఒకసారి పెంచేసుకోవాలి. చాలా టైం మరి కార్వింగ్ చేస్తారా రాజు గారు? ఓకే అండి. సో క్యారెట్తో ఎలాగో కేక్ చేస్తున్నాం ఇప్పుడు, అంటే దాన్ని మనం క్రీమింగ్ అది కూడా ఏం చేసుకోవట్లేదు. సో మధ్యలో పెట్టడానికి రోజ్ ఫ్లవర్ చిన్న సైజ్ చేస్తాం. సో ఈ కలర్ ఆ కలర్ డార్క్ లైట్ బాగుంటుంది. ఓకే. సో పెటల్ మార్కింగ్. ఓకే. సో మనం ఈ కేక్ కి కావాలంటే ఆ విప్పింగ్ క్రీమ్ అవి కూడా మనం తెచ్చి ఇచ్చేసుకోవచ్చా రాజు గారు? ఇంట్లో చేసుకోవచ్చండి. ఓకే. మనకు సూపర్ బజార్లో దొరుకుతున్నాయి. అయితే చేసుకొని కొంచెం బాగా బీట్ చేసేసుకొని పైపింగ్ బ్యాగ్ ఉన్నా లేకపోతే బటర్ పేపర్ ఉంటుంది, సో దాంట్లో కోన్ షేప్ లో చేసేసుకొని మనకు కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చు. నాజిల్స్ కూడా మనకి ఈజీగా దొరుకుతున్నాయి ఇండివిజువల్ గా కూడా. ఒకప్పుడు బాక్స్ మొత్తం కొనాల్సి వచ్చేది, ఇప్పుడు ఇండివిజువల్ మనకు కావాల్సిన డిజైన్ ఫ్లవర్ గానీ ఇట్లా ప్లెయిన్ గానీ తీసుకొని దాంట్లో వేసేసుకుని బటర్ పేపర్ లో క్రీమ్ అంతా ఫిల్ చేసేసి కావాల్సిన డెకరేట్ చేసేసుకోవచ్చు. సూపర్ కదా.
సో ఇంకా బేసిక్ మోడల్ మనం చూపించాం కాబట్టి దానికి ఎక్స్ట్రా డెకరేషన్స్ ఏమి కావాలన్నా కూడా మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఇంట్లో చేసేసుకోవచ్చు. And ఇది ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఆ అకేషన్ లో కాకుండా బర్త్డేస్ ఉన్న న్యూ ఇయర్ కూడా New Year వచ్చేస్తుంది కూడా ఎలాగో. అప్పుడు చేసేసుకుంటారు. బట్ నైస్. కేక్ కొనుక్కున్న దానికంటే ఓన్ గా బేక్ చేసుకుంటే ఆ సంతోషమే వేరు అసలు. Yes. తినేప్పుడు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అదే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నా నేను చేసా, ఇంట్లో చేసుకున్నా. కానీ ఈ మధ్య మొత్తం బయట అన్ని ఐస్ కేక్స్ ఎక్కువైపోయి కొంచెం ఆ స్పాంజ్ టెక్స్చర్ కేక్స్ చాలా తక్కువగా తక్కువ ఉన్నాయి. ఎస్, నాకైతే వాటికంటే ఇవైతే చాలా బాగా అనిపిస్తాయి యాక్చువల్ గా, సూపర్ గా. ఫ్రెష్ గా కూడా ఉంటాయి కదండి. అవును. సో కార్వింగ్ అయితే రెడీ అయిపోయిందండి, కానీ కేక్ బేక్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. మంచి స్మెల్ వచ్చేస్తుంది కదా రాజు గారు. టైం చాక్లెట్ ఎప్పుడైపోతుందా అని చూస్తా ఉన్నాం. యా ఎస్, అయిపోవచ్చు. అయిపోయింది. వావ్, హాహా, చాక్లెటీ చాక్లెటీ. ఓకే, సో కొంచెం అలా పైకి వచ్చి క్రాక్స్ కూడా వచ్చాయి కదా. అవును. సో ఇది మంచి ఇండికేషన్ అన్నమాట మనకి. ఓకే. ఓకే, సో చేతికి అంత స్టిక్కీగా లేదు కాబట్టి మనకు అయిపోయింది. సో కాసేపు దీనికి మనం ఇంకొంతసేపు వెయిట్ చేయక తప్పదు. ఓ డిమోల్డ్ చేసుకోవడానికి. డిమోల్డ్ చేసుకోవడానికి కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం డిమోల్డ్ చేయాలి. లేకపోతే మధ్యలో ఏంటంటే కొంచెం వెట్ గా ఉన్నట్టుగానే ఉంటుంది, ఓకే. సో డ్రై కావాలి అది. సో అది బౌల్ కి అలాగే స్టిక్ అయిపోయి మనకు అక్కడ కొంచెం దానికే ఉండిపోతుంది. ఓహో, మధ్యలో హోల్ వస్తుందా? హోల్ వస్తుంది, గుంటలా వస్తుంది అనమాట. వద్దు, మనకి మొత్తం కేక్ కావాలి. సో వెయిట్ చేద్దాం. ఎస్. చల్లారిపోయినట్టేనా రాజు గారు? ఓకే, కొంచెం వామ్ గా ఉంది, మనం డిమోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం క్రాస్ గా పెట్టాలండి, ఇలా స్లాంట్ గా. సో ఏదైనా బోర్డు కానీ ప్లేట్ కానీ ఇలా పెట్టేసి సో పైనుంచి కొంచెం ఇలా ట్యాప్ చేయాలి. యా, ఓకే. ఓకే, సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం. వావ్. కొంచెం మనకి అది ఫ్లాట్ గా కావాలంటే ఆ కిందది ఎక్స్ట్రా ఇట్లా అంటే కట్ చేసి కట్ చేసి తీసేసుకోవచ్చు అంటే మనం క్రీమింగ్ గా చేసుకునేటప్పుడు ఆ పై లేయర్ తీసేస్తారు. సో దానికోసం చాలా మంది అంటే ఇళ్లలో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. బాగుంటుంది కదా, కొంచెం చాలా బాగుంటుంది, కొంచెం కరకరలాడుతూ చాలా కాస్త బాగుంటుంది. కొంచెం లైట్ గా మాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కట్ చేసి హ్యాపీ బర్త్డే రాజు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాదు కదా, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మన రోజ్ జస్ట్ అలా ఘాట్ పెడుతున్నాను. ఆ పీస్ ఒకటి మీకు, మిగతాదంతా నాకు. చూద్దాం తినేప్పుడు ఆ భాగం ఎటువైపు ఉంటే అది వాళ్ళకి. ఓకే, రెడీ. వావ్. సో చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో వెన్న, కండెన్స్డ్ మిల్క్, పాలు, వెనిలా ఎసెన్స్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో మైదా మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సోడా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ ట్రేలోకి తీసుకుని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ కేక్ రెడీ.